ఈ మధ్య కాలంలో రాత్రిపూట టూ వీలర్ మీద ఫోర్ వీలర్ మీద పోవాలంటే భయం అవుతుందిలా. ఎందుకోసం అంటే రాత్రి రోడ్డు రా బాబు, చుట్టూ నిశ్శబ్దం, పోల్ లైట్లు వరుసగా నిల్చున్నాయి. అంతలో ఎదురు ఓ కారు, అయ్యో రామా! ఐబీఎం లైట్లు నేరుగా కళ్ళల్లోకి. అప్పుడే అర్థమైంది ఇది చిన్న విషయం కాదురా నాయనా అని. ఒక్క సెకండ్ రోడ్డు కనిపించలేదు, స్టీరింగ్ చేతిలో ఉంది కానీ చూపు మాత్రం పోయింది. అదే ఒక్క సెకండ్లో బ్రేక్ వేయాలా, సైడ్ తీసుకోవాలా, లేక నేరుగా పోతానా అంత కన్ఫ్యూజన్ అయ్యింది. ఆ కన్ఫ్యూజన్లోనే మనం ఎదురుగున్నోని కొట్టేస్తున్నాం. గా విషయం ఎవరికి అర్థమైతలేదు. ఐబీఎం అంటే ఏమిటనుకుంటున్నారా? మనకు బాగా కనిపించాలని అనుకోవడం కాదు. నీ ఐబీఎం ఎదురుగా ఉన్న డ్రైవర్ని బ్లైండ్ చేస్తుంది, పాదాచారుడు కనిపించకుండా చేస్తుంది. బైక్ సైకిల్ చివరి క్షణంలో కనిపిస్తాయి. అది స్టైల్ కాదురా బాబు, ప్రమాదానికి హెచ్చరిక. కొంతమంది అనుకుంటారు, అయ్యా నేను హీరో లైట్ ఎక్కువగా పెట్టిపోతా అని. హీరో కాదురా నువ్వు, జీరో. అలా చేస్తే నీ ఇంట్లో వాళ్ళకి టెన్షన్, ఎదుటివాడి ఇంట్లో విషాదం అవుతుంది. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎదురుగా వాహనం కనిపిస్తే ఐబీఎం తగ్గించు, రాత్రి స్పీడ్ తగ్గించు. పల్లెటూరు రోడ్లో మరీ జాగ్రత్తగా ఉండాలి. నీ లైట్ వల్ల ఎవడైనా ఇబ్బంది పడతాడా అని ఒకసారి ఆలోచించు భయ్యా. నువ్వు సేఫ్గా ఇంటికి చేరితే నీ అమ్మ, నీ భార్య, పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎదుటివాడి సేఫ్గా చేరితే అతని కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని ఆలోచన చేయాలి. రెండు కుటుంబాల మధ్య నిలిచిన ఒక్కటే ఒకటి, నీ ఐబీఎం స్కెచ్. కాబట్టి గుర్తుపెట్టుకుంటావు కదా మిత్రమా, ఐబీఎం తగ్గించు, స్పీడ్ తగ్గించు, జీవితాన్ని పెంచు. ఈ వీడియోని షేర్ చేయరయ్యా. ఒకరి జీవితాన్ని కాపాడినోడు అవుతావు. ఇంకా ఐబీఎం ప్రమాదం ఒక సెకండ్ చూపిపోతే జీవితం పోతుంది. మరి ఇంకా మీకు చెప్పింది ఎట్లా, ఏం కథ, ఏం లక్షణం కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలనే కాదు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐబీఎం లైట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఆ లైటుకు ఎదురుగా ఏమొస్తున్నాయి, ఏం పోతున్నాయి కూడా కనిపిస్తలేదు. ఇంకా పాలమూరులో ఉన్న చాలా మంది అధికారులకు, ఐబీఎం లైట్లు వేసుకుని బండ్లు రాత్రిపూట తోలిచ్చేటోళ్లకు జేసీఎల్ న్యూస్ టీవీ అయితే విజ్ఞప్తి చేస్తుంది. ఆ విజ్ఞప్తి అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, XYZ ఏమనుకుంటారా అనుకోండుల్లా. నేనైతే చెప్పే తీర్లుగా అయితే చెప్తుండా. ఎందుకోసం అంటే చేతులు కాటిన తర్వాత ఆకులు పట్టుకుంటావా, చేతులు కాలుతాయి అని చెప్పి ముందే ఆకులు తెచ్చుకుంటావా, నీ ఇష్టం. ఎందుకోసం అంటే గా లైట్ల వల్ల, డబుల్ రోడ్ల వల్ల ఎట్లో అట్లా పోతున్నాం. కానీ ఒకటే రోడ్లో అప్ డౌన్ టూ వే ఉంటే చాలా పొనికే కష్టమవుతుంది. ద్విచక్ర వాహనాల హెల్మెట్ పెట్టుకున్నానికి ఐబీఎం లైట్ పడితే ముందర ఏం కనొస్తలేదులా. నేను చెప్పేది ఇట్లా అబద్ధం అనుకుంటే మీరు రాత్రిపూట పాలమూరు సింగల్ రోడ్ల మీద తిరిగి చూడండి. ఎందుకోసం అంటే ముందుకే మన ఈ రామసక్కడ రోడ్లులా ఏడ గుంతుంటుందో, ఏడ మెత్తుంటుందో, ఏడ మెరుకుంటుందో, ఏడ అరుకుంటుందో, ఏ సందులో పొడితే గొంతులో పొడితే బెంజులారి వస్తుందో లేదంటే కారు వస్తుందో, తాగినోడు అడ్డం వస్తుందో తెలియదు. గా లైట్లు చూసిండి మీకు శరణార్థి చేసి విజ్ఞప్తి చేస్తున్నబ్బా. గా లైట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇక పాలమూరు బైపాస్లో అయితే రోడ్డు చక్కగా ఉందని రయ్యిన 120-200 ఉరికొస్తుంటాయి. రాత్రిపూట బైక్ రేసింగ్లు జరుగుతుంటాయి. కానీ జారిపడి కింద పడిపోతే మన మీద పానం పెట్టుకున్న అమ్మ నాయన ఏమవుతారు, పెళ్ళి అయితే పిల్లలు ఏమవుతారు. తాగుడుకు దానికి దీనికి బానిసలు అయ్యి మనం రోడ్ల మీదకి వస్తున్నాము. ఉద్యోగము వ్యాపారము చేసుకొని ఇంటికి వచ్చేటోని గుద్దితే మన కుటుంబం ఆగమైపోతుంది. పిల్లలు రోడ్డు మీద పడతారు. బిడ్డ కొద్దిగా సంజాయించు, కొద్దిగా ఆలోచన చెయ్యి. ఇక ఐబీఎం లైట్లు తీపియండి. ఇంకా ప్రభుత్వం సారోళ్ళు, పోలీసు వాళ్ళు, ఆర్టీ వాళ్ళు కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్లు పెట్టి ఇక బండ్లకు లైట్లు వీకేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా పాలమూరు బైపాస్లలో రాత్రిపూట రైడింగ్లు జరుగుతున్నాయి. కొద్దిగా దాని మీద నజర్ పెట్టుండి. ఓడితో నచ్చితే షేరింగ్, లైకింగ్, కామెంటింగ్ చేయండి అబ్బా.